బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో బాబా 1929వ సంవత్సరంలో స్త్రీ మండలిని నాసిక్‌లో ఉండమని ఆదేశించడంతో వాళ్ళు 3 సంవత్సరాల పాటు నాసిక్‌లోనే నివసిస్తూ ఉన్నారు. 1933వ సంవత్సరంలో మెహర్ బాబా తన ఆశ్రమాన్ని నాసిక్ నుండి మళ్ళీ మెహరాబాద్‌కు మార్చాలి అనుకున్నారు. బాబా పెండును పంపించి ఎగువ మెహరాబాద్ కొండ మీద బాత్రూములు, కిచెన్, ఒక టిన్ షెడ్ మొదలైన వాటిని నిర్మించమని ఆదేశించారు. ఈ సమయంలోనే బ్రిటిష్ ఆర్మీ వారు రైల్వే పట్టాలకు మరీ సమీపంలో ఉన్న పోస్ట్ ఆఫీస్ భవనాన్ని కూల్చివేయాలని ఆర్డర్ జారీ చేశారు. బాబా పెండు చేత పోస్ట్ ఆఫీస్‌ను కూలదోయించి, ఆ రాళ్లను బాబా యొక్క భావి సమాధి నిర్మాణానికి వాడాలని చెప్పారు. మరియు ఈ కొత్త వంటగదికి కూడా వాడమన్నారు. మెహ్రాకు పోస్ట్ ఆఫీస్ భవనానికి చాలా అనుబంధం ఉంది. బాబా మొట్టమొదట మెహరాబాద్‌కు వచ్చినప్పుడు అందులోనే నివసించారు. బాబాకు తల దువ్వి సేవ చేసే భాగ్యం కూడా మెహ్రాకు అక్కడే లభించింది. బాబాను దగ్గరగా చూసే భాగ్యం అక్కడే దొరికింది. బాబా తనకు ఉంగరాన్ని పోస్ట్ ఆఫీస్ భవనంలోనే ఇచ్చారు. బాబా మాటలు చివరిసారిగా ఆ పోస్ట్ ఆఫీస్ భవనంలోనే వింది మెహ్రా. ఈ అన్ని జ్ఞాపకాలతో జతపడిన పోస్ట్ ఆఫీస్ భవనం మెహ్రాకు చాలా ప్రత్యేకమైనది. మెహ్రా ఏకాంతవాసం ఎంత కఠినంగా ఉండేదంటే, పోస్ట్ ఆఫీస్ భవనాన్ని కూలగొట్టారన్న విషయం మెహ్రాకు చాలా రోజుల వరకు తెలియలేదు. కొన్ని రోజుల తర్వాత విషయం తెలుసుకొని చాలా బాధపడింది. కానీ ఆ రాళ్లను వాడుకున్న వైనం మెహ్రాకు చాలా సంతోషాన్ని కలిగించింది. బాబా పోస్ట్ ఆఫీస్ భవనంలో మొట్టమొదటి రోజుల్లో నివసించేవారు. అక్కడే తినేవారు, అక్కడే పడుకునేవారు. భజనలు, కవ్వాలీలు పాడేవారు, మాట్లాడేవారు, నవ్వుతూ సరదాగా హాస్యమాడేవారు. బాబా ధరీ భాషలో మాట్లాడేవారు. ఇన్ని జ్ఞాపకాలు ఉన్న ఆ భవనాన్ని కూలదోయడం మెహ్రాకు చాలా బాధ కలిగించింది. నవంబర్ 30వ తారీఖు నాటికి పురుషులు, స్త్రీలు కలిపి 70 మంది తిరిగి మెహరాబాద్‌లో నివసించడానికి రావడం జరిగింది. సామానంతా బస్సు మీద కట్టుకొని బాబాతో సహా అందరూ బస్సులో నాసిక్ నుండి ప్రయాణమయ్యారు. బాబా మెహ్రాకు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞను ఇచ్చారు. అదేమిటంటే, ఈ ప్రయాణంలో మెహ్రా లోపలి వైపు పేపర్ అతికించిన కళ్ళజోడును పెట్టుకోవాలి. ఆమె పురుషులను చూడకుండా జాగ్రత్త తీసుకునేలాగా బాబా ఇలా ఆదేశించారు. 5 సంవత్సరాలు నాసిక్‌లో ఉండటంతో ఎన్నో సామాన్లు అక్కడ పోగయ్యాయి. వాటిని సర్దుకోవడం చాలా కష్టమైంది. అందులో నాజాకు సుస్థి చేయడంతో ఆమె సహాయపడలేకపోయింది. సామాను సర్దుకుంటూ అలాగే బాబాకు తమకు వంట చేసే బాధ్యత కూడా మెహ్రా మరియు చిన్న కుర్షద్ల మీద పడింది. నాజాకు జాండీస్ అని తేల్చారు. చాలా రోజుల వరకు నాజా కోలుకోలేదు. బాబా ఆమెకు ప్రత్యేకమైన ఆహారాన్ని తీసుకోమని చెప్పినా ఎలాంటి ప్రయోజనము కలిగించలేదు. ఫ్రీని నాసాకు సేవ చేసేది. గుల్మాయి కూడా వచ్చింది. బాబా నాసా పరిస్థితి దారుణంగా ఉంది. ఆమె త్వరలోనే చనిపోవచ్చు అన్నారు. అందరూ చాలా భయపడ్డారు. కానీ 3 నెలలలో నాజా కోలుకుంది. కొన్ని నెలల తర్వాత బాబా నాజాను టీ తాగకూడదని ఆదేశించారు. నాజాకు టీ అంటే చాలా ఇష్టం. బాబా కనీసం ఒక స్పూన్ టీ అన్నా తాగడానికి అనుమతి ఇవ్వు అంటూ వేడుకునేది నాజా. బాబా అంగీకరించడంతో ఇంకొక స్పూన్ బాబా, ఇంకొక స్పూన్ అంటూ మొత్తం ఒక కప్పు టీ తాగడానికి బాబా దగ్గర అనుమతి తీసుకుంది నాజా.
ఎగువ మెహరాబాద్‌లో నాజా, ఖుర్షద్, మెహ్రా, మణి వాటర్ ట్యాంక్ బిల్డింగ్‌లోని తూర్పు గదిలో ఉండేవారు. బాబా తన బావి సమాధికి సంబంధించిన క్రిప్ట్ రూమ్‌లో పడుకునేవారు. ఒక్కొక్కసారి ఆ క్రిప్ట్ ముందు ఉన్నటువంటి బయలు ప్రదేశంలో నిద్రించేవారు. చలికి కొండ మీద వీసే హోరు గాలికి బాబా అలాంటి బయలు ప్రదేశంలో ఎలా నిద్రించేవారో అంటారు మెహ్రా. మెహరాబాదు కొండ మీద బాబాకు దగ్గరగా నివసించడం స్త్రీలకు చాలా ఆనందాన్ని కలిగించింది. ప్రేమాశ్రమం కొండ మీద నడిపించేటప్పుడు బాబా తీసుకెళ్లి స్త్రీలను చాలా తక్కువ సార్లు కొండ మీదికి గతంలో వెళ్ళనిచ్చేవారు. కానీ ఇప్పుడు అక్కడే వారికి శాశ్వత మకాం ఏర్పడడంతో అందరూ చాలా సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. గది లోపల కేవలం ఇనుప మంచం మాత్రమే ఉండేది. మరెలాంటి ఫర్నిచర్ లేదు. వీరి ట్రంకు పెట్టెలు మాత్రమే గదిలో ఉంచుకునేవారు. వాటర్ ట్యాంక్ బిల్డింగ్‌లోని పశ్చిమాన ఉన్న గది ఎవరైనా తాత్కాలికంగా మెహరాబాద్‌లో ఉండటానికి వచ్చే స్త్రీల కోసం కేటాయించారు. ఉదాహరణకు ఫ్రీని, సూనామాసి, వలు మొదలైన వారు ఉండేవారు ఆ గదిలో. గుల్మాయికి ఒక చిన్న గదిని కేటాయించారు. దౌలత్మాయి నాసిక్‌లోనే ఫ్రీనీతో ఆమె పిల్లల సంరక్షణ చూసుకోవడానికి సహాయంగా ఉండమన్నారు బాబా. సూనామాసి గేటు దగ్గర కాపలాదారుగా ఉండేది. అలాగే విష్ణు మాస్టర్ తల్లి కాకుబాయి స్త్రీలకు తోడుగా ఉండేది. గుల్మాయి కుమార్తె డాలీ నాసిక్‌లో ఆశ్రమంలో కలిసి ఉండేది కానీ మెహరాబాద్‌కు వచ్చాక ఆమె వీరితో ఉండేది కాదు. డాలీ ఆశ్రమ పనుల్లో చురుగ్గా పాల్గొనేది. చాలా సహాయం చేసేది. డాలీకి బాబా వ్యక్తిగత పనులు చేయడం చాలా ఇష్టం. కానీ బాబా ఆ పనులను మెహ్రాకు అప్పగించడంతో డాలీ కలత చెంది మొండిగా ప్రవర్తించసాగింది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన బాబా ఒకసారి డాలీ చెంప మీద చెళ్ళుమని కొట్టారు. అనుకోని ఈ సంఘటనతో డాలీ తన మానసికత సమతుల్యతను కోల్పోయింది. నాసిక్‌లో ఉండగా డాలీ మెహ్రాతో ఎక్కువగా మాట్లాడేది. మెహ్రా ముందు మాట్లాడకూడని విషయాలు కూడా ఆమె మాట్లాడేది. దాంతో బాబా డాలీని మెహ్రాతో మాట్లాడకూడదు అని ఆజ్ఞ ఇచ్చారు. డాలీ బాబా ఆజ్ఞ ఇచ్చిన తర్వాత చాలా పెంకిగా తయారైంది. ఎవ్వరి మాట వినేది కాదు. ఆహారం కూడా తినేది కాదు. ఆశ్రమంలో అందరికీ ఒక తలనొప్పిలా తయారయింది డాలీ. దాంతో బాబా డాలీని ఆశ్రమం నుండి తన ఇంటిలోనే ఉండమని పంపించేశారు. ఈ పరిణామంతో డాలీ నిరాశ, నిస్పృహలకు లోనయింది. తన పాశ్చాత్య సందర్శనను ముగించుకొని తిరిగి వచ్చిన బాబా డాలీని చూడటానికి ఖుష్రు క్వార్టర్స్‌కి వెళ్లారు. ఆమెను ఓదార్చారు. కానీ మళ్ళీ డాలీ ఆశ్రమంలో తన స్థానాన్ని ఎప్పటికీ పొందలేకపోయింది. అలాగే పెద్ద కుషత్ కూడా బొంబాయికి వెళ్ళిపోయింది. ఆశ్రమంలోని ఏకాంతవాసం ఆమెకు నచ్చలేదు. స్వేచ్ఛగా తిరుగుతూ సినిమాలకు, షికార్లకు వెళ్ళడం పెద్ద కుషత్‌కు చాలా ఇష్టం. అందువల్ల ఆమె అలాంటి జీవితాన్ని గడపటం కోసం ఆశ్రమం నుండి వెళ్ళిపోయింది. రోజు రాత్రి 9:30కు స్త్రీలు నిద్రకు ఉపక్రమించేవారు. మణి తన రూమ్ లోపల నుండి గడియ పెట్టి తాళం వేసుకునేది. బాబా ఉదయం 4-5 గంటల లోపల నిద్ర లేచేవారు. బాబా నేరుగా వంటగదిలోకి తన పురుష సహచరుడితో పాటు వెళ్ళేవారు. అక్కడ ఉన్న సూనామాసితో మిగిలిన స్త్రీలను లేపమని చెప్పేవారు బాబా. బాబాతో పాటుగా ఉన్న పురుష మండలి సభ్యుడు వెళ్ళిపోయాక స్త్రీలు వంటగదిలోకి వచ్చేవారు. బాబా మొహం కడుక్కొని షేవింగ్ చేసుకున్నాక స్త్రీలతో కలిసి టీ తాగేవారు. మెహ్రా బాబాకు కావాల్సిన సదుపాయాలన్నిటినీ సమకూర్చి పెట్టేది. మణి ఆమెకు సహాయం చేసేది. బాబా నీరు పోసుకోవడానికి
తూము ఉన్నటువంటి ప్రదేశంలో నిలుచుకొని మొహం కడుక్కునేవారు. మెహ్రా బాబాకు సోప్ అందిస్తూ నీరు పోసేది, టవల్ ఇచ్చేది. బాబా గడ్డం గీసుకోవడానికి ఉపయోగించే అద్దం మెహ్రా పూనాలో నుండి తన ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి అద్దం. అలాగే బాబా తల దువ్వుకోవడానికి ఒక వెండి దువ్వెన మరియు బ్రష్ ఉపయోగించేవారు. అవి కూడా మెహ్రా సామాన్లలోనివే. అవి దౌలత్ మాయి పెళ్లిలో కానుకలుగా ఎవరో ఇవ్వడం జరిగింది. తన ఇంటి నుండి తెచ్చిన వస్తువులను బాబా వాడుకోవడం మెహ్రాకు ఎంతో సంతోషాన్ని కలిగించేది. వీటన్నిటిని బాబా నవజీవనాన్ని గడపడానికి బయలుదేరే ముందు అమ్మివేయడం జరిగింది అంటారు మెహ్రా. బాబాకు షేవింగ్ చేసుకోవడం అస్సలు నచ్చేది కాదు. ఇది ఒక పెద్ద ప్రయాస అనేవారు బాబా. రోజు మొహానికి సోపు నురగ రాసుకొని రేజర్‌తో గీసుకోవడం ఇదొక అసౌకర్యమైన తంతు అనేవారు. కానీ బాబాకు మొహం నున్నగా, గడ్డం లేకుండా శుభ్రంగా ఉండడమే ఇష్టం. అందుకని ఇష్టం లేకున్నా రోజు షేవింగ్ చేసుకునేవారు బాబా. ఉదయం 8 గంటలకు దిగువ మెహరాబాద్‌కు వెళ్లి 11 గంటలకు వచ్చి భోజనం చేసేవారు. సూనామాసి మరియు కాకుబాయి ఎగువ మెహరాబాద్ గేట్ దగ్గర కాపలా పనిలో ఉండేవారు. ఎవ్వరినీ బాబా అనుమతి లేకుండా లోపలికి వదిలేవారు కాదు వారు. మరుగుదొడ్లు శుభ్రం చేసేవారు మాత్రమే రోజు కింది నుండి వచ్చేవారు. బజారు నుండి విష్ణు సామాన్లు తేవడం సూనామాసి చూస్తే గంట వాయించేది. ఆ శబ్దం విన్న వెంటనే మెహరా, మణి ఒకవేళ బయట ఉంటే వెంటనే గదిలోపలికి వెళ్లి తలుపులు వేసేసుకునేవారు. పురుషులను చూడకుండా, వారి ధ్వని కూడా వినకుండా జాగ్రత్తలు పడేవారు. పురుషులు కొండ మీద వచ్చేవారు కాదు. అది బాబా ఆజ్ఞ. ఏదైనా అత్యవసర పరిస్థితులలో మండలి వారు కాకుండా ఎవరైనా రిపేర్ చేసేవారో అలాంటి వారు వచ్చినప్పుడు మెహరా, మణి గదిలో కూర్చునేవారు. బయటి నుండి వారు మాట్లాడే మాటల ధ్వని కూడా మెహరా చెవున పడకూడదు. ఇది బాబా ఆజ్ఞ. కాబట్టి మణి ఆ శబ్దం వినిపించకుండా ఆ సమయంలో సితార్ వాయించేది. మణి సితార్ వాయించడం నేర్చుకోలేదు. కానీ తన అన్న బెహరం వాయించడం విని తను కూడా ప్రయత్నం చేసి నేర్చుకుంది. ఒక్కొక్కసారి బయట పని 2 గంటలు జరిగేది. అలాంటి సమయంలో వాయించిన రాగమే మళ్ళీ మళ్ళీ వాయించేది మణి. వీరు ఉండే రూమ్ నుండి వంటగదికి వస్తూ పోతూ ఉన్నప్పుడు ఎవ్వరూ చూడకుండా చుట్టూ కాంపౌండ్ లాగా తడికలు వేయించారు బాబా. నాసిక్‌లో మెహరా ఒంటరిగా వెళ్ళకూడదు. పక్కన మణి గాని, ఖుర్షద్ గాని ఎప్పుడూ ఉండాలి అన్న ఆదేశము ఇక్కడ కూడా మెహరాబాద్‌లో అమలులో ఉండేది. మెహ్రా బాత్రూమ్‌కు వెళ్ళాలి అంటే ఆమెతో పాటు ఎవరో ఒకరు వెళ్ళేవారు. ఆమె తిరిగి వచ్చే వరకు బయట మెట్ల మీద కాచుకొని కూర్చొనేవారు. ఆ తడికల లోపలే వీరి జీవితమంతా గడిచిపోయేది. బయట ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండేది కాదు. అయినప్పటికీ ఎంతో ఆనందంగా బాబా సాన్నిధ్యంలో జీవించేవారం అంటారు మెహ్రా. బాబా ఎప్పుడెప్పుడు కింది నుండి వస్తారా అని ఆతృతగా ఎదురు చూసేవారము అంటారు మెహ్రా. ఇప్పుడు బాబా బట్టలను ఉతుకుతూ ఉండేది. ఒకసారి బాబా కోటు జేబులో ఉన్న కాగితాలను చూసుకోకుండా ఉతికేసింది. తర్వాత తన తప్పు తెలుసుకొని బాబా తిడతారేమో అని చాలా భయపడింది వలు. ఆ పేపర్‌ను జాగ్రత్తగా ఎండలో ఆరబెట్టి కానీ విషయం విన్న బాబా ఏమీ మాట్లాడలేదు. బాబా దగ్గర ఎప్పుడూ ఇంతే. చాలా కోపం తెచ్చుకుంటారేమో అనుకున్న విషయం బాబా చాలా తేలిగ్గా కొట్టి పారేసేవారు. బాబా ఇంత చిన్న విషయానికి ఎందుకు తిడతాను అని తేలిగ్గా తీసుకుంటే బాబా చివాట్లు పెట్టి దండిస్తారు అంటారు మణి. మెహ్రా బాబాతో వేసవి మెహరాబాదులో వేసవి చాలా తీవ్రంగా ఉండేది. బాబా మండే ఎండలో కింద నుంచి పైకి నడుచుకుంటూ వచ్చేవారు. బాబా మొహం ఎండ తాపానికి ఎర్రగా కందిపోయేది. శరీరం చెమటలతో తడిసిపోయేది. స్త్రీలు బాబాకు కొంచెం ఉపశమనం కలిగించడానికి కాళ్ళు ఒత్తేవారు. గాలి విసిరేవారు. బాబా పాదాలు పగుళ్లతో కనిపిస్తే గుల్మాయి ఆవు నెయ్యితో
బాబా పాదాలకు మర్దన చేసేది. తర్వాత గోరువెచ్చటి నీటిలో బాబా పాదాలు కడిగి శుభ్రంగా తుడిచేది గుల్మాయి. దీంతో బాబాకు ఎంతో ఉపశమనం కలిగేది. బాబాకు నాజా వంట వండేది ఆ సమయంలో. మెహరా సహాయం కూడా చేసేది. కానీ నాజాకు సుస్థిగా ఉన్నప్పుడు మెహరా మరియు కుర్షద్ కలిసి వండేవారు. బాబా భోజనానికి కూర్చున్నారు. మెహరా తాను వండిన వంకాయ కూరను వడ్డించింది. నోట్లో పెట్టుకున్న బాబా వెంటనే ఇది చెండాలంగా ఉంది. ఎవరు నేర్పారు దీన్ని? కప్ప నేర్పిందా అన్నారు. ఒక్క క్షణం మెహరాకు, ఖుర్షద్‌కు ఇద్దరికీ బాబా ఏం అడుగుతున్నారో అర్థం కాలేదు. తాము కప్పను వండామని బాబా అనుకుంటున్నారేమో అని కలవరపడ్డారు వారిద్దరూ. బాబా సమాధానం చెప్పండి అంటూ వారి వంక చూస్తూ ఉన్నారు. ఏమి చెప్పాలో తోచక ఖుర్షద్ అలాగే చూస్తోంది. వెంటనే మెహరాకు బాబా నాజాను సరదాగా కప్ప అంటారు అన్న విషయం గుర్తుకొచ్చింది. నాజా ఆకారం ఆమె పొట్టిగా ఉండటంతో బాబా నాజాను కప్ప అనేవారు. వీరిద్దరి మొహాల్లోని గందరగోళం చూసి బాబా నవ్వుకున్నారు. బాబా భోజనం తర్వాత చేయి కడుక్కోవడానికి ఒక అల్యూమినియం బేసిన్ తెచ్చి పెట్టేవారు. మెహరా నీళ్లు పోస్తూ ఉంటే బాబా చేయి కడుక్కునేవారు. మాకు బాబాకు సేవ చేయడం ఎంతో ఇష్టం కాబట్టి ఆ అవకాశాన్ని బాబా మాకు ప్రసాదించేవారు అంటారు మెహ్రా. భోజనం తర్వాత 15 నిమిషాలు బాబా విశ్రాంతి తీసుకునేవారు. తర్వాత స్నానం చేసి దిగువ మెహరాబాద్‌కు వెళ్లి మధ్యాహ్నం 2:30 గంటలకు నుండి 5 గంటల వరకు అక్కడే ఉండి, ఒక్కొక్కసారి 4 గంటల నుండి 7 గంటల వరకు ఉండి, మళ్ళీ ఎగువ మెహరాబాద్‌కు వచ్చేసేవారు బాబా. ఆ రోజుల్లో బాబా అక్షర ఫలకాన్ని వాడేవారు. మెహరాకు బాబా అక్షర ఫలకం చదవడం వచ్చినా, బాబా త్వరగా వేళ్లు కదిపితే చదవ చదవడానికి కష్టమయ్యేది మెహరాకు. అదొక్కటే కాదు, బాబా ఒక్కొక్కసారి గుజరాతీలో, ఒక్కొక్కసారి మరాఠీలో, ఇంగ్లీష్‌లో, ఒక్కొక్కసారి ఈ అన్ని భాషలు కలగలిపి సంభాషించేవారు. అది చాలా కష్టమయ్యేది చదవడానికి మెహరాకు. బాబా చేతి సంజ్ఞలు మెహరా బాగా అర్థం చేసుకోగలిగేది. బాబా చాలా నైపుణ్యంతో తన చేతి సంజ్ఞల ద్వారా తన భావాన్ని వ్యక్తపరిచేవారు. బాబా మౌనంగా ఉన్నారు, మాట్లాడడం లేదు అన్న స్పృహే కలిగేది కాదు అవతలి వారికి అంటారు మెహ్రా. వేసవి కాలంలో రాత్రి భోజనం ఆరు బయట గద్దె దగ్గర అందరూ కూర్చొని భోజనం చేసేవారు. బాబాకు అక్కడ కూర్చోవడం చాలా ఇష్టం. ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ బాబాతో కలిసి భోజనం చేయడం మరుపురాని అనుభవం అంటారు మెహ్రా. భోజనం తర్వాత బాబా గద్దె మీద కూర్చుంటే స్త్రీలు చుట్టూ చిన్న చిన్న స్టూల్స్ వేసుకొని కూర్చునేవారు. అలా బాబాతో కబుర్లు చెబుతూ సమయం గడిచిపోయేది అంటారు మెహ్రా. బాబా పాదాలను మర్దన చేసేవారు స్త్రీలు. బాబా ఆ రోజు దిగువ మెహరాబాద్‌లో జరిగిన విశేషాలను వివరించేవారు. ఒక్కొక్కసారి బాబా మణిని గ్రామోఫోన్ తెచ్చి రికార్డ్స్ వేయమనేవారు. ఆ రోజులను గుర్తు చేసుకుంటూ మణి ఇలా అంటారు. బాబాకు ఇంగ్లీష్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. మంచి మూడ్‌లో ఉంటే కవ్వాలీలు కూడా వినేవారు బాబా. అవి మరపురాని క్షణాలు. బాబాతో గడిపిన మధురమైన అనుభూతులు అంటారు మణి. బాబా ఎప్పుడూ అనేవారు, ఇప్పుడు మీరు నాతో ఇలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నారు. ఈ అవకాశం పోగొట్టుకోకండి. బాగా సద్వినియోగం చేసుకోండి. ముందు ముందు ఇలాంటి అవకాశం మీకు రాకపోవచ్చు. చాలా మంది కొండ మీదికి రాబోతారు అన్నారు బాబా. పాశ్చాత్య ప్రేమికులను ఉద్దేశించి బాబా అలా అన్నారేమో అంటారు మణి. ఒకసారి బాబా స్త్రీలతో ఇలా అన్నారు. భవిష్యత్తులో జనాలకు పెద్ద పెద్ద తలలు ఉంటాయి. వారికి వెంట్రుకలు ఉండవు. అది అద్భుతం కదా! తల దువ్వడం, నూనె రాయడం అన్న జంజాటమే ఉండదు అన్నారు. అలాగే వంట వండడం కూడా ఉండబోదు. ఎందుకంటే అందరూ ఆహారానికి బదులుగా మాత్రలు అంటే బిళ్ళలను మింగుతారు అని బాబా చెప్పారు. బాబా శ్రీని వైపు చూస్తూ
నువ్వు ఇప్పుడు చేతికి గాజులు తొడుక్కొని చీర కట్టుకుంటున్నావు కానీ గత జన్మలో నువ్వు పురుషుడివి అన్నారు. అలాగే బాబా మణి కూడా గత జన్మలో పురుషుడని, అలాగే రాబోవు జన్మలో కూడా ఆమె పురుషుడిగానే జన్మిస్తుంది అని, ఆమెకు ఆమెకు ఆఖరి జన్మ, ఆమె ఒక సద్గురువుగా జన్మ తీసుకుంటుంది అని కూడా చెప్పారు. మణిని తాను ప్రత్యేకంగా తనతో ఉండటానికి ఈ భూమి మీదికి తీసుకొచ్చాను అని చెప్పారు బాబా. ఒక సందర్భంలో మణి బాబాతో, "బాబా, అవతారుడు ఎప్పుడు పురుష రూపంలోనే వస్తాడు. స్త్రీగా జన్మ ఎందుకు తీసుకోడో నాకు ఇప్పుడు అర్థమైంది" అని చెప్పింది. బాబా ఆశ్చర్యంగా మణి వైపు చూశారు. మళ్ళీ మణి ఇలా అంది, "బాబా, మీరు మాకు ఆధ్యాత్మిక రహస్యాలను వివరించరు. ఆడవారికి రహస్యాలు దాయడం కష్టం. మీరు ఒకవేళ స్త్రీగా వస్తే రహస్యాలు దాయకుండా అన్నీ చెప్పేసేవారు. మేము ఏ రహస్యాలైతే వినాలనుకుంటున్నామో అవన్నీ మాకు చెప్పేసి ఉండేవారు" అంది మణి నవ్వుతూ. 1934 ఫిబ్రవరి మాసంలో బాబా చాలా విస్తృత ప్రయాణాలు చేశారు. మద్రాసు, బెంగళూరు తర్వాత యూరోప్ వెళ్లి 2 నెలల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ అమెరికా ప్రయాణమయ్యారు. బాబాను మండలి వారు 1935 ఫిబ్రవరి వరకు చూడలేకపోయారు. బాబాను ఇలా చాలా రోజులు చూడటానికి కుదరలేదు కుదరలేదు. బాబాకు తన విశ్వ కార్యానికి సహాయంగా ఈ ఎడబాటును వారు భరించారు. కానీ మాకు లోలోపల చాలా బాధ కలిగేది అంటారు మెహ్రా. ఖుర్షద్ ఆ రోజులను గుర్తు చేసుకుంటూ, బాబాను చూడలేకపోతున్నామే అన్న బాధ మెహ్రాలో చాలా ఉండేది. ఆమె ఏ పని చేస్తున్నా బాబా జ్ఞాపకాలు ఆమెను స్థిమితంగా ఉండనిచ్చేవి కాదు. కన్నీళ్లు ఆమె కళ్ళ నుండి జారి పడుతూ ఉండేవి అంటారు ఖుర్షద్. బాబా తన పాశ్చాత్య పర్యటనలో ఉండగా ఒకరోజు ఉన్నట్టుండి మెహ్రా నా కోసం బెంగతో కన్నీళ్లు కారుస్తోంది అని బాధగా చెప్పడం జరిగింది. మధ్య మధ్యలో మెహ్రాకు, మణికు బాబా వారి బాగోగుల గురించి ఉత్తరాలు రాసేవారు. అందులో మీరు నా ఆజ్ఞలను పాటిస్తూ సంతోషంగా ఉండాలి అని రాసేవారు బాబా. స్త్రీలకు బాబా ఒక పని అప్పగించి వెళ్లారు. అదేమిటంటే ఒక ఫ్రేమ్‌కు పెద్ద చెక్క ఫ్రేమ్‌కు బాబా యొక్క 12 ఫోటోలను అతికించి ఒకే ఫోటోలాగా తయారు చేయమని. ఈ పనిలో స్త్రీ మండలి తీరిక లేకుండా ఉండేవారు. బాబా లేని సమయంలో బాబా ఇచ్చిన పని చేసుకుంటూ బాబా జ్ఞాపకాలతో నిమగ్నమై ఉండేవారు స్త్రీ మండలి వారు. బాబాకు చెందిన 12 ఫోటోల చుట్టూ పేపర్‌తో రంగురంగుల పూలు తయారు చేసి అతికించారు. ఆ పని చేసేంత సేపు బాబా కబుర్లే చెప్పుకునేవారు. అలాగే బాబా మణికి తుపాకీతో దూరంగా ఉన్న వస్తువులను చూసి కాల్చేలాగా అభ్యాసం చేయమన్నారు. ఆ తుపాకీ ఒక బల్లిని కూడా కాల్చలేదు. ఇది కేవలం సరదా కోసం మాత్రమే చేసే అభ్యాసం. బాబా ఈ అభ్యాసం ఎందుకు చేయమన్నారు అన్న ఆలోచన మాకు కలగలేదు. బాబా చేయమన్నారు కాబట్టి ఆ పని చేయడం ముఖ్యం. అంతే ఉండేది మా మనసులలో అంటూ అలా గురి చూసి కాల్చడంలో ఎంతో నైపుణ్యం సంపాదించాము. ఎవరైనా ఒక వస్తువును పక్కకు జరిపినా దాన్ని కరెక్ట్‌గా గురి చూసి కాల్చేలాగా మేము తయారయ్యాము అంటారు మణి. మణికి పుస్తకాలు చదవడానికి కూడా అనుమతి ఉండేది. ఆమె చదివిన పుస్తకాలలోని జోక్స్ కొన్నిటిని మెహరాకు చెప్పేది మణి. ఏదైనా ఆసక్తికరమైన కార్టూన్ ఉంటే దానిని బాబా తిరిగి వచ్చాక బాబాకు చెప్పేది మణి. మెహరాకు ఏవైనా బాటిల్స్ మీద ఉన్నటువంటి లేబుల్స్ కూడా చదవనిచ్చేవారు కాదు బాబా. వంటగదిలో పని చేసేటప్పుడు చుట్టూ షెల్ఫ్‌లో ఉన్నటువంటి బాటిల్స్ మీద పేర్లను గమనించకుండా ఉండడం చాలా కష్టం. కాబట్టి ఒక ఉపాయాన్ని ఆలోచించి అన్ని బాటిళ్ల మీద తెల్లటి కాగితాన్ని అంటించేసింది మణి. ఆ లేబుల్స్ కూడా కనపడకుండా
జాగ్రత్త తీసుకుంది మణి. అలా చేయడం ఇలా చదవడం చేయకూడదు అన్న ఆజ్ఞ స్త్రీ మండలిలో కొందరికి కూడా అప్పుడప్పుడు ఉండేది కానీ, మెహరాకు మాత్రం సుదీర్ఘంగా ఆ ఆజ్ఞ కొనసాగింది. ఆమె ఏది చదవడానికి వీల్లేదు. అలాగే మధ్యాహ్నం కునుకు తీయడం కూడా నిషేధించారు బాబా. ఇది అందరికీ వర్తించేది. బాబా రోజంతా ఏదో ఒక పని అప్పగించి అందరినీ తీరిక లేకుండా పెట్టేవారు. అలా ఆ పని చేసుకుంటూ, బాబాను తలుచుకుంటూ ఉండటానికి ఆ పని చాలా సహాయపడేది వీరికి. అది ఒక విధమైన ధ్యానంలాగే పనిచేసేది. బాబా ఆజ్ఞ ప్రకారం ఎవ్వరూ మధ్యాహ్నం కునుకు తీసేవారు కాదు. అనారోగ్యంగా ఉన్నా కూడా బాబా ఆజ్ఞను తూచా తప్పక పాటించేవారు. అంతటి ప్రేమ, విధేయతను కలిగి ఉండేవారు స్త్రీ మండలి బాబా మీద. జయబాబు వినిపిస్తుంది కదా? జై బాబా అండి. లేదండి. ఇప్పుడు వినపడుతుందా? ఇప్పుడు వినిపిస్తున్నాయండి. జై బాబా. బాబా మెహరాబాద్‌లో లేని సమయంలో మణికి అప్పగించిన ముఖ్యమైన బాధ్యత ఇంకొకటి ఉండేది. అది మెహరా యొక్క దినచర్యను వివరంగా వ్రాసి ఉంచడం. బాబా ఎంత వివరంగా వ్రాయమన్నారంటే, ఏ సమయంలో మెహరా ఏ పని చేసేదో, ఆ సమయాన్ని నిశితంగా గమనించి సరిగ్గా వ్రాయాలి. ఉదాహరణకు, ఉదయం 8:15 నుండి 8:30 వరకు మెహరా మంచం మీద వాలి ఉంది. 8:30 నుండి 9:45 వరకు మెహరా ఎంబ్రాయిడరీ చేస్తోంది. 9:45 నుండి మెహరా వంట చేస్తోంది. ఇలా సాగేది ఆ పుస్తకంలోని వివరాలు. రోజుకు ఎన్ని నిమిషాలు స్నానం చేసింది, ఎన్ని గంటలు నిద్రపోయింది కూడా సరిగ్గా లెక్క వేసి రాయమన్నారు బాబా. ఇది బాబా నాకు అప్పగించిన బాధ్యత కాబట్టి దాన్ని నేను ఎంతో శ్రద్ధగా చేసేదాన్ని అంటారు మణి. మొదటి రోజుల్లో ఆ డైరీలో కేవలం విషయాలను మాత్రమే రాసేది మణి. కొన్ని రోజుల తర్వాత ఆ డైరీని అందంగా తీర్చి బాబాకు సంతోషం కలిగించాలని ఇలిస్ట్రేటెడ్ వీక్లీ నుండి కత్తిరించిన పిక్చర్స్‌తో మరియు తన డ్రాయింగ్స్‌తో ఆ డైరీని మరింత ఆకర్షణీయంగా తయారు చేసి బాబా అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత చూపించింది మణి. ఆ డైరీలో మెహ్రా పేరు ఎక్కడా ప్రస్తావించకూడదు. ఆమె అని సంబోధించాలి. లేకుంటే అని రాయాలి. మణి తయారు చేసిన డైరీని ఒక తాళం చెవి ఉన్న బాక్స్‌లో భద్రపరిచి, దానికి మంచి ఎంబ్రాయిడరీతో డిజైన్ కుట్టి, బాబాకు ఒక బహుమానంలాగా ఇచ్చింది మణి. బాబా ఎంతో సంతోషించారు. ఆ బహుమానం తనకు అత్యంత విలువైనది అన్నట్టు చూశారు బాబా. బాబా నిజానికి ఆ డైరీని చదవలేదు. ఆయనకు మెహ్రా ఏమి చేసేదో తెలుసుకోవడం ముఖ్యం కాదు. మణి మెహ్రాను సదా కనిపెట్టుకొని ఉండేలాగా చేయడమే బాబా యొక్క ముఖ్య ఉద్దేశం. బాబా నిర్దేశించిన పని ఎలా చేసామో, దాని ఫలితాలు ఎలా వచ్చాయి అన్న దానికంటే, ఆ పని చేయడానికి మనం ఎంత కృషి చేశామో అన్న దాన్నే బాబా ఎక్కువగా గమనించేవారు.
మన ఇలాంటి చిన్న చిన్న పనులు బాబా కోసం చేసినా అది ఎంతో పెద్ద ప్రయోజనాన్ని మనకు కలిగిస్తుంది. బాబా కప్పు ఎప్పుడూ నిండుగానే ఉంటుంది. మన కృషి అన్న 2 చుక్కలు పడినా అది పొంగి పొర్లిపోతుంది అంటారు మణి. మణి ఇంకా ఇలా అంటారు. మేము బాబాతో ఉన్నప్పుడు ప్రేమ గురించి ఆలోచించేవారం కాదు. అలాగే మా ఉన్నతి గురించి కానీ, మా ఎదుగుదల గురించి కానీ మేము ఆలోచించేవారం కాదు. కేవలం బాబాకు విధేయులుగా ఉంటూ ఆయన ఆజ్ఞలను శాయశక్తులా అమలు జరపడం దీని మీదే మా దృష్టి ఉండేది. బాబాను సంతోషపెట్టడం ఒక్కటే మా గురి. ఎవరైనా బాబాతో గడిపిన మీ జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణాలు ఏమిటి అని నన్ను అడిగితే, బాబా ఇచ్చిన ఆదేశాన్ని తూచా తప్పక పాటించి, బాబాకు సంతోషాన్ని కలిగించాక, బాబా నీవు చేసిన పని నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది అని మెచ్చుకుంటే, అంతకన్నా ఆనందకరమైన క్షణం ఇంకేముంటాయి అంటారు మణి. అవి ఎంత సంతోషాన్ని కలిగించే క్షణాలంటే, భగవత్ సాక్షాత్కారం కంటే కూడా ఉన్నతమైనవి అంటారు మణి. మణికి చాలా నచ్చిన బాబా సందేశంలో సెయింట్ ఫ్రాన్సిస్ జీసస్‌ను ఎంతగా ప్రేమించాడో, అలా నీవు నన్ను ప్రేమించగలిగితే నన్ను పొందగలవు. అంతేకాకుండా నన్ను సంతోషపరచగలవు అన్న సందేశం మణికి చాలా ఇష్టం. బాబాను అంతలా ప్రేమించి సంతోషపరచడానికి ఎన్ని జన్మలైనా పట్టని, ఎన్ని సంవత్సరాలైనా పట్టని, అదే మన గమ్యం కావాలి అంటారు మణి. బాబా అన్నిటికీ ప్రయత్నించండి అనేవారు. మీ ప్రయత్నం మీరు చేయండి. నేను సహాయం చేస్తాను అనేవారు బాబా. బాబా కోరుకునేది మన సంపూర్ణమైన ప్రయత్నం. అలా ప్రయత్నిస్తే ఆయన తప్పకుండా సహాయపడతారు అంటారు మణి. ఇలా 4 సంవత్సరాలు బాబా మెహ్రా దినచర్యలను మణి చేత రాయించేవారు. మెహరాబాద్ నుండి బ్లూ బస్ టూర్‌లో బయలుదేరేంత వరకు ఇది కొనసాగింది. మెహ్రా, మణి, ఖుర్షద్ ఎప్పుడూ జతగానే ఉండేవారు. మెహ్రా పక్కన ఎప్పుడూ ఇద్దరు ఉండాలి అన్న బాబా ఆజ్ఞ ప్రకారం మీరు ముగ్గురు ఎక్కడికి వెళ్ళినా, ఆఖరికి టాయిలెట్‌కి వెళ్ళినా జతగానే వెళ్ళేవారు. ప్రకృతిని ఎంతో ఇష్టపడుతూ, గుర్రపు స్వారీ చేస్తూ, ఎంతో స్వేచ్ఛగా విహరిస్తున్న మెహరాకు, ఇలా ఒక చిన్న ప్రదేశానికి సీమితమయ్యి, ప్రపంచానికి దూరంగా ఇలా తనను తాను బంధించుకొని జీవించడం దుర్లభం కాదా అని ప్రశ్నించగా, మెహ్రా ఇలా అంటారు. మాకు ఇది కష్టంగా అనిపించేది కాదు. ఎందుకంటే, బాబాతో ఉంటే ఏదీ కష్టం లేనిదిగా, అనానుకూలంగా అనిపించదు. అది కష్టమైనా బాబాతో ఉంటూ, బాబా ఆజ్ఞలను పాటిస్తున్నాము అన్న సంతోషం మాకు ఉండేది. బాబా కోరిన విధంగా ఆశ్రమంలో జీవిస్తున్నాము అన్న తృప్తి ఉండేది అంటారు మెహ్రా. మణి తనకు జరిగిన ఒక సంఘటన మూలంగా ఒక విషయాన్ని వివరిస్తూ ఇలా చెబుతున్నారు. మెహరాబాదులో కొండ మీద మా జీవితాలు 4 గోడల మధ్య బంధింపబడి ఉండేవి. మా స్వేచ్ఛను పోగొట్టుకున్నామని మేమెప్పుడూ అనుకోలేదు. మా గదిలో ఒక గోడ గడియారం ఎవరో ఇవ్వడంతో తగిలించాము. అది వచ్చిన కొత్తల్లో నేను చాలా సంతోషించాను ఆ గడియారాన్ని చూసి. ఒక కొత్త వస్తువు వచ్చింది. అది టిక్కు టిక్కుమని శబ్దం చేస్తూ ఉంది అని సంతోషం కలిగేది. మొదట ఆ శబ్దం బాగానే ఉండేది. కానీ కొన్ని రోజుల తర్వాత నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలలో ఆ గడియారం ధ్వని చాలా చిరాకు కలిగించేది. మంచి నిద్రలో ఉండగా ఆ గడియారం శబ్దంతో మెలకువ వచ్చేసేది. చాలా తలనొప్పిగా తయారైంది ఈ గడియారం శబ్దం. అయితే ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఆ శబ్దాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేయసాగాను. కొన్ని రోజుల తర్వాత ఆ శబ్దం అలవాటైపోయింది. దాన్ని ఇష్టపడడం ప్రారంభించాను. పాదాలు చెప్పులకు అలవాటు పడాలి కానీ, చెప్పులకు పాదాలు అలవాటు పడవు. అలా మనం బాబా సంతోషానికి మనల్ని మనం సర్దుబాటు చేసుకోవాలి. అంతేకాని బాబాను మనకు కావాల్సిన విధంగా సర్దుబాటు చేసుకోమని కోరుకోకూడదు అంటారు మణి.
బాబాతో జీవించడం కష్టం అనుకుంటే ఎప్పుడైనా బాబాను విడిచిపెట్టి వెళ్ళడానికి మాకు స్వేచ్ఛ ఉండేది. కానీ ఎరిచ్ చెప్పినట్టు బాబాకు బానిసలుగా జీవించడానికే మా స్వేచ్ఛను మేము వాడుకున్నాము అంటారు మణి. మా జీవిత ధ్యేయం బాబాతో జీవించడం కాబట్టి ఈ ఆంక్షలు మమ్మల్ని పెద్దగా బాధించేవి కాదు అంటారు మణి. పాశ్చాత్య దేశాల పర్యటనల్లో కాకా భార్య బాబా వ్యక్తిగత పనులు చేసేవాడు. బాబా మీసాలను అతడే కత్తిరించేవాడు. ఒకసారి 1934వ సంవత్సరంలో బాబా కొండ మీదికి కాకాను వెంట పెట్టుకొని వచ్చి మణిని పిలిచి, "ఇప్పుడు కాకా నా మీసాలను కత్తిరిస్తాడు. అది నీవు దగ్గరుండి బాగా గమనించి తరువాత మెహరాకు నేర్పించాలి" అన్నారు. మణి అలాగే చేసింది. అలా 1934వ సంవత్సరం నుండి మెహరా బాబా మీసాలను, కాలి గోర్లను, చేతి గోర్లను స్వయంగా చాలా జాగ్రత్తగా క జా కత్తిరించడం చేసేది.